లేకపోతే ఆదాయం ప్రభుత్వానికి రావాలన్నా అలాంటి సిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు తమిళనాడుకి చెన్నై ఉంది, తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది. ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, ఏమమ్మా ఆడబిడ్డలు మిమ్మల్ని అడుగుతున్నా, మన రాజధాని ఏదమ్మా? ఏ తమ్ముళ్ళు మన రాజధాని? 5 ఏళ్లు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడేసి కడా నేను వెళ్ళిపోతా విశాఖపట్నానికంటే నువ్వెక్కడికి వెళతావు, నువ్వెక్కడే ఉండమని కోర్టు కూడా మొట్టికాయలేసే పరిస్థితి వచ్చింది. కానీ ఒక పని చేశాడు. అక్కడ చూస్తే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కొండనే మొత్తం బోడిగుండు కొట్టించేసి 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టాడు. ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశాడో ఇది ఒక ఉదాహరణ మాత్రం. నేను అందుకే ఒకే మాట చెప్తున్నా, అయిపోయింది ఈయన పని. మళ్ళీ రాజధాని అమరావతిగానే ఉంటుంది. ఈ తిరువూరు మహాసభలో చెప్తున్నా, మన రాజధాని మీరు గర్వంగా చెప్పుకునే రోజు తొందరలోనే ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు దేవతల రాజధాని అమరావతి, 5 కోట్ల ప్రజా రాజధాని మన అమరావతి. అది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క యువత, మా తమ్ముళ్ళు, ఎక్కడ పోయినా మా తమ్ముళ్ళు, చాలా తమ్ముళ్ళు, మహిళలు కూడా, యువతకు సంబంధించిన అందరూ పెద్ద ఎత్తున వస్తున్నారు. మీరు ప్రధాన బాధితులు. ఈ ముఖ్యమంత్రి చేతిలో జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సీ పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్టే ఆలోచన ఉందా అని అడుగుతున్నా. పెట్టుబడులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, నిరుద్యోగంలో దేశంలో ఎవరు టాప్ అంటే మనమే టాప్. మొన్నే అనౌన్స్ చేశారు, 24% 15 సంవత్సరాల పైబడిన వాళ్ళు నిరుద్యోగులుగా ఉండే ఏకైక రాష్ట్రం మందే. ఉద్యోగాలు రావాలంటే పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. కాదు, జగన్మోహన్ రెడ్డి మాఫియాని తెస్తున్నాడు. ఇక్కడే విజయవాడలో SCL ఉంది, ఐటీ కంపెనీ. ఆయన మన రాష్ట్రానికి వస్తే నేను స్వయంగా ఆయన నా కారులో తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చాను. దాంతో ఆయన ఆలోచించాడు, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా SCL కంపెనీని తీసుకొచ్చాం. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ వచ్చినా, లేకపోతే అనేక ఐటీ కంపెనీలు వచ్చినా దాని వెనకాల నా కృషి ఉంది. ఈరోజు ఆటో పైలట్ లో అందరూ వచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మనం పెట్టుబడులు తెచ్చాం. జగన్ ప్రభుత్వం మాత్రం టెర్రరిజాన్ని తీసుకొచ్చి పెట్టుబడులన్నీ తరిమేసే పరిస్థితికి వచ్చాడు. మనం ఉద్యోగాలు తెచ్చాం, జగన్ గంజాయి తెచ్చాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఊరూరులో గంజాయి ఉందా లేదా? తమిళలో గంజాయి